హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ముందుకొచ్చా. ఈ రోజుతో పీకేఎల్ లీగ్ మ్యాచెస్ అన్ని ముగుస్తున్నాయి. ఈ ఓవరాల్ పీకేఎల్ 12th సీజన్లో మీకు ఏ టీం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ టీమ్ కాంబినేషన్స్ బాగున్నాయో కింద కామెంట్ చేయండి మావా, చూద్దాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ప్రో కబడ్డీ లీగ్ స్టేజ్ ఈ రోజుతో ముగుస్తుంది. ఇంకా ఇప్పటివరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఇంకా ప్రతి టీంకి ఉన్నాయి మావా. ఇప్పటివరకు టోటల్గా 7 టీమ్స్ క్వాలిఫై అయిపోయాయి. బట్ ఇంకొక పొజిషన్ కోసం 3 టీమ్స్ పోటీ పడుతున్నాయి మావా. 3 టీంలు ఎవరు క్వాలిఫై అవుతారు అండ్ తెలుగు టైటన్ టాప్ 3లో ఉంటుందో లేదో ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే ముందుగా ప్లే ఆఫ్స్ కోసం టాప్ 8 టీమ్స్ సెలెక్ట్ అవుతాయి ఈ సీజన్లో. అందులో 7 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి మావా. ఏమేం టీమ్స్ క్వాలిఫై అయ్యాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా పునేరి పల్టన్ అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ. ఈ 2 టీంలు టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్లో అయితే ఫిక్స్ మావా. అండ్ కమింగ్ టు థర్డ్ పొజిషన్లో బెంగళూరు బుల్స్, 4th పొజిషన్లో తెలుగు టైటన్, అండ్ 5th పొజిషన్లో హర్యానా స్టీలర్స్, అండ్ 6th పొజిషన్లో యుముంబా, 7th పొజిషన్లో జైపూర్ పింక్ ప్యాంటర్స్, అండ్ 8th పొజిషన్లో ప్రస్తుతానికి పట్నా పైరేట్స్ ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న టాప్ 8 టీమ్స్. ఇంకా ఇప్పుడు మనం టాప్ 8కి ఏ టీం సెలెక్ట్ అవుతుందో చూద్దాం మావా. మెయిన్గా ఎక్కువ ఛాన్సెస్ అయితే పట్నాకి కనిపిస్తున్నాయి. మాక్సిమం పట్నా పైరేట్స్ టాప్ 8కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు పట్నా పైరేట్స్ టోటల్గా 17 మ్యాచెస్ ఆడింది మావా. 17 మ్యాచెస్ ఆడి టోటల్గా 14 పాయింట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ స్టాండింగ్ పాయింట్ చూసినా జస్ట్ -5 మాత్రమే ఉంది. ఈ సీజన్లో అంత పూర్ పర్ఫార్మెన్స్ చేసినా అయినా 5 పాయింట్స్ ఎందుకు ఉంది మావా అని అడిగితే, లాస్ట్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పట్నా పైరేట్స్ మ్యాచ్ అయినప్పుడు పట్నా పైరేట్స్ అయితే వేరే లెవెల్ గేమ్ ఆడింది మావా. టోటల్గా 61 పాయింట్స్ చేసింది. ఢిల్లీ టీం 26 చేస్తే పట్నా పైరేట్స్ టోటల్గా 61 పాయింట్స్ చేసింది. సో 35 పాయింట్స్ డిఫరెన్స్ గెలడం వల్ల వాళ్ళ మైనస్లో ఉన్న పాయింట్స్ అన్నీ పోయాయి. సో ఇప్పుడైతే కంఫర్టబుల్గా కనిపిస్తుంది పట్నా పైరేట్స్. సో వీళ్ళకి పోటీగా టాప్ 8లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉందో మాట్లాడుకుందాం. ముందుగా గుజరాత్ జైన్స్. ఈ టీం కూడా టోటల్గా 17 మ్యాచెస్ ఆడి 12 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. పట్నా పైరేట్స్ కన్నా 2 పాయింట్స్ తక్కువే ఉన్నాయి. ఈ రోజు మ్యాచ్ గుజరాత్ జైన్స్ గెలిచినా వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనిపించట్లేమో. ఎందుకంటే గుజరాత్ జైన్స్ మోర్ దెన్ 45 పాయింట్స్ కన్నా ఎక్కువ మార్జిన్తో గెలిస్తేనే ఛాన్స్ ఉంది. ఇంత పెద్ద మార్జిన్తో గెలవడం అంటే కొంచెం కష్టమేమో. ఇది గుజరాత్ జైన్స్ యొక్క ఛాన్సెస్. అండ్ కమింగ్ టు లాస్ట్ టీం యూపీ యోధా. యూపీ యోధాకి అయితే మ్యాథమెటికల్గా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోవడం ఫిక్స్. ఎందుకంటే సేమ్ గుజరాత్ లెక్కనే 17 మ్యాచెస్ ఆడి 12 పాయింట్స్ మాత్రమే చేశారు. అండ్ వీళ్ళ స్టాండింగ్ పాయింట్ చూసుకున్న -68లో ఉంది మా. సో ఈ మ్యాచ్ వీళ్ళు గెలిచినా మోర్ దెన్ 65 పాయింట్స్ కన్నా లీడ్లో గెలిస్తేనే ఛాన్స్ ఉంది. అందువల్ల అంత పెద్ద లీడ్తో గెలిచే ఛాన్సే లేదు మ్యాక్సిమం. మనమైతే చెప్పలేం, కానీ గెలిచే ఛాన్స్ అయితే చాలా కష్టం అంత పెద్ద మార్జిన్తో. ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలే, కానీ పట్నా పైరేట్స్ మ్యాక్సిమం టాప్ 8లో ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మా టాప్ 8 యొక్క ఛాన్సెస్. ఇంకా ఈ రోజు యూపీ యోధా మ్యాచ్ కోసం ప్రతి ఒక్క తెలుగు టైటన్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ యూపీ యోధా గెలిచిన ఛాన్సెస్ అయితే యూపీ యోధాకి లేవు, కానీ ప్రతి ఒక్క తెలుగు టైటన్ ఫ్యాన్స్ అయితే యూపీ యోధా గెలవాలని కోరుకుంటారు ఈ రోజు. అది ఎందుకో చూద్దాం. నిన్న తెలుగు టైటన్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల పక్కనోడి మీద ఆధారపడే అవసరం అయితే వచ్చేసింది మావా. 3rd పొజిషన్ అండ్ 4th పొజిషన్ ఉండాలంటే ఈ రోజు జరుగుతున్న యూపీ యోధా వర్సెస్ యుముంబా మ్యాచ్ ఉంది. అందులో యూపీ యోధా గెలిస్తేనే తెలుగు టైటన్ టాప్ 4లో ఉండే ఛాన్స్ ఉంది. నిన్న బెంగళూరు బుల్స్ బెంగాల్ వారియర్స్ మీద బిగ్ మార్జిన్ విక్టరీ వల్ల వాళ్ళైతే టాప్ 3 పొజిషన్ ఫిక్స్ అయిపోయింది మావా. ఇప్పుడు టాప్ 4 కోసం ప్రయత్నం. ఆ టాప్ 4లో తెలుగు టైటన్ ఉండాలా, యుముంబా ఉండాలా అని ఒకటే క్వశ్చన్. ఈ రోజు యుముంబా గెలిస్తే వాళ్ళకి 22 పాయింట్స్తో 3rd ప్లేస్ కన్ఫర్మ్. బెంగళూరు బుల్స్ అండ్ యుముంబా ఈ 2 టీంలు 3 and 4th పొజిషన్లో ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ రోజు యూపీ యోధా యుముంబాపై గెలిస్తేనే తెలుగు టైటన్ 4th పొజిషన్లో ఛాన్స్ అయితే ఉంది మా. ఇలా జరిగితేనే తెలుగు టైటన్ 4th పొజిషన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఆల్ ది బెస్ట్ ఫర్ ది తెలుగు టైటన్.